నమస్కారం. 25 మార్చి 2026 నాటి గ్లోబల్ సాఫ్ట్వేర్ న్యూస్ సమ్మరీకి మీకు స్వాగతం. నిన్నటి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కన్వర్జెన్స్ చర్చల తర్వాత నేడు పరిశ్రమ అంతా ఫెడరేటెడ్ గవర్నెన్స్ వైపు మళ్లింది మరియు క్రాస్ ప్లాట్ఫామ్ ఆటోమేషన్ వైపు మళ్లింది. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి వివిధ ప్లాట్ఫామ్ల మధ్య యూజర్ డేటా మరియు పనులను ఒకే సురక్షితమైన లేయర్ ద్వారా సమన్వయం చేసే ప్రయత్నాలు నేటి వార్తల్లో ముఖ్యాంశాలుగా నిలిచాయి. పూర్తి వార్తల లింకుల కోసం వీడియో డిస్క్రిప్షన్ను చూడటం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ముందుగా కొనుగోళ్ల వివరాలు. సేల్స్ఫోర్స్ సంస్థ క్రాస్ క్లౌడ్ డేటా మైగ్రేషన్ స్పెషలిస్ట్ ను 1.4 బిలియన్ల భారీ ఒప్పందంతో కొనుగోలు చేసింది. దీనివల్ల సేల్స్ఫోర్స్ ఏజెంట్లు వివిధ ప్లాట్ఫామ్ల మధ్య డేటా నష్టం లేకుండా రియల్ టైంలో సమాచారాన్ని మార్చుకోవచ్చు. మరోవైపు ఐబిఎం సంస్థ క్వాంటమ్ రెసిస్టెంట్ ఎన్క్రిప్షన్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తున్న $520 మిలియన్లకు సొంతం చేసుకుంది. భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్ నుండి ఎదురయ్యే ముప్పుల నుండి క్లౌడ్ మౌలిక సదుపాయాలను రక్షించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. అలాగే సిస్కో యాజమాన్యంలోని స్ప్లంక్ తన ఏఐ ఆధారిత లాగ్ అనాలిసిస్ టూల్స్ను బలోపేతం చేయడానికి తనలో విలీనం చేసుకుంది. ఉద్యోగ రంగంలో మార్పులు గమనిస్తే మైక్రోసాఫ్ట్ తన పాత ఆన్ప్రెమైజ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ విభాగంలో 2% కోత సుమారు 1,800 ఉద్యోగాలు ప్రకటించింది. అదే సమయంలో క్లౌడ్ విభాగంలో కొత్తగా 600 మంది ఏజెంటిక్ వర్క్ ఫ్లో ఇంజనీర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది. స్పోటిఫై తన కస్టమ్ అటెక్ విభాగంలో 1% ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం ఈ కంపెనీ తన అటానమస్ ఏఐ పాడ్కాస్ట్ ట్రాన్స్లేషన్ టీం కోసం నిపుణులను నియమించుకుంటోంది. ఇక ఈ నెలలో ఏఐ నిబంధనలను పర్యవేక్షించే అల్గారిథమిక్ గవర్నెన్స్ ఆర్కిటెక్ట్స్ కు డిమాండ్ 70% పెరగడం విశేషం. ఏఐ రంగంలో అద్భుతమైన ఆవిష్కరణలు జరిగాయి. ఓపెన్ఏఐ సరికొత్త వాయిస్ టు ఎమోషన్ ప్రోటోకాల్ను విడుదల చేసింది. ఇది కేవలం మాటలను మాత్రమే కాకుండా మనిషిలోని సంతోషం, కోపం, బాధ వంటి భావోద్వేగాలను కూడా అర్థం చేసుకుని స్పందిస్తుంది. గూగుల్ క్లౌడ్ తన సరికొత్త ఏఐ అల్గారిథం సెల్ఫ్ హీలింగ్ నెట్వర్క్స్ ను పరిచయం చేసింది. ఇది నెట్వర్క్ సమస్యలు తలెత్తకముందే వాటిని గుర్తించి సరిచేస్తుంది. పరీక్షల్లో ఇది డౌన్ టైమ్ను 85% తగ్గించినట్లు తెలిసింది. అలాగే యాంథ్రోపిక్ సంస్థ క్లాడ్ కాంటెక్స్ట్ వాల్ట్ అనే ఫీచర్ను ఆవిష్కరించింది. ఇది ఏఐ లక్షలాది పేజీల సమాచారాన్ని సెకన్లలో గుర్తుంచుకుని విశ్లేషించడానికి సహాయపడుతుంది. కొత్త ఉత్పత్తుల విషయానికి వస్తే యాపిల్ తన పర్సనల్ కాంటెక్స్ట్ ఇంజిన్ ను లాంచ్ చేసింది. ఇది ఐఫోన్ యాప్లలోని సమాచారాన్ని సమన్వయం చేస్తూ యూజర్ అవసరాలను ముందే అంచనా వేస్తుంది. ఒరాకిల్ సంస్థ సురక్షితమైన అటానమస్ హెల్త్ డేటాబేస్ ను విడుదల చేసింది. ఇది రోగుల రికార్డులను భద్రపరుస్తూనే ఏఐ సహాయంతో డాక్టర్లకు రోగ నిర్ధారణలో తోడ్పడుతుంది. మరోవైపు గిట్హబ్ తన కోపైలట్ వర్క్ స్పేస్ మొబైల్ వెర్షన్ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు డెవలపర్లు తమ ఫోన్ల నుండే కోడ్ను జనరేట్ చేయవచ్చు మరియు ప్రాజెక్టులను మేనేజ్ చేయవచ్చు. దిగ్గజ సంస్థల మధ్య భాగస్వామ్యాలు బలపడుతున్నాయి. గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ కలిసి ఓపెన్ ఐడెంటిటీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనివల్ల యూజర్లు తమ లాగిన్ సమాచారాన్ని గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్ల మధ్య సురక్షితంగా పంచుకోవచ్చు. AWS మరియు స్నోఫ్లేక్ కలిసి డేటా క్లీన్రూమ్స్ సాఫ్ట్వేర్ను రూపొందించాయి. ఇది యూజర్ల ప్రైవసీ దెబ్బతినకుండా అడ్వర్టైజర్లు డేటాను విశ్లేషించడానికి అనుమతిస్తుంది. అలాగే ఏఐ మోడల్స్ పారదర్శకతను తనిఖీ చేయడానికి లినక్స్ ఫౌండేషన్ సంస్థ ఓపెన్ఆరిట్ అనే ఓపెన్ సోర్స్ టూల్ను ప్రారంభించింది. చివరగా కొన్ని భద్రతా హెచ్చరికలు. పలో ఆల్టో నెట్వర్క్స్ సంస్థ ఏపీఐ షాడో అనే ముప్పు గురించి హెచ్చరించింది. పాత మరియు కంపెనీల నిఘా లేనిల ద్వారా డేటా లీక్ అయ్యే అవకాశం ఉందని తెలిపింది. క్రౌడ్స్ట్రైక్ సంస్థ ఏజెంట్ లాక్ అనే కొత్త సెక్యూరిటీ లేయర్ను విడుదల చేసింది. ఇది అనుమతి లేని ఏఐ ఏజెంట్లు కంపెనీ సిస్టమ్స్లో మార్పులు చేయకుండా అడ్డుకుంటుంది. చివరగా కొన్ని ప్రముఖ జావాస్క్రిప్ట్ లైబ్రరీలలో జేఎస్ హైడ్రా అనే బగ్ బయటపడింది. దీనివల్ల వెబ్ అప్లికేషన్ల పనితీరు నెమ్మదించే అవకాశం ఉంది.
25 మార్చి 2026 నాటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవి. సాంకేతిక ప్రపంచంలో ఎప్పటికప్పుడు మారుతున్న మార్పులను తెలుసుకోవడానికి మా ఛానల్ను ఫాలో అవ్వండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం.